విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు సౌమ్య కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియాతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. విధి నిర్వహణలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చనిపోవడం బాధాకరమన్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో సౌమ్య డెడ్ బాడీకి నివాళులర్పించారు మంత్రి. ఉద్యోగం పట్ల సౌమ్య చూపిన తెగువ మరవలేనిదన్నారు. సౌమ్య కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆమె సర్వీస్ కు సంబంధించిన పూర్తి జీతాన్ని చెల్లిస్తూ వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు మంత్రి జూపల్లి. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కలిగిస్తూ ప్రభుత్వం మీ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఎక్సైజ్ శాఖ అన్ని స్థాయిల అధికారులకు నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, భరోసా కూడా ఇస్తా ఉన్నాను. ఇటువంటి దుర్ఘటనలు సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి టోటల్గా టీమ్స్ అందరికీ కూడా ఈ యొక్క వెపన్స్ ఎట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్లో వెపన్స్ ఉంటాయో సరఫరా సప్లై చేసే కార్యక్రమం చేస్తాం. హైదరాబాద్ నిమ్స్ లో నిన్న రాత్రి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందారు. దీంతో డెడ్ బాడీని పోస్టు మార్టం కోసం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. సౌమ్య మృతి విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు హాస్పిటల్ కు తరలివచ్చారు. జనవరి 23వ తేదీ సాయంత్రం గంజాయి స్మగ్లర్లు కారుతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య. ప్రమాదం జరిగిన వెంటనే 2 రోజులు నిజామాబాద్ హాస్పిటల్లో చికిత్స చేశారు డాక్టర్లు. తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. గత నెల 25 నుంచి నిమ్స్ లో చికిత్స పొందిన సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి చనిపోయారు. సౌమ్య డెడ్ బాడీని ఎస్కాట్ సహాయంతో ఆమె స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ఎక్సైజ్ పోలీసులు. आराम कर